ఎల్బీ నగర్ లో మనం ఏపీఎస్ఆర్టీసీ బస్సు దిగామండి. తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు కోసం వేట మొదలెట్టాం. వెంటనే మనం ఎక్కాల్సిన ఇబ్రహీంపట్నం బస్సు వచ్చేసిందండి. మనం ఏమో తుర్కాంజలో దిగాలి. ఎప్పుడులాగే మన కండక్టర్ అంకుల్ ఆధార్ కార్డు తీసుకుని మనం తెలంగాణ అక్కలకి చెల్లెమ్మలకి పిన్నులకి పెద్దమ్మలకి అందరికీ టికెట్ ఇస్తున్నారు. దారిలో సంజీవిని మనం ఒక పార్క్ ఉందండి. చాలా పెద్దది అనుకుంటా, చాలా దూరం వరకు కనపడింది. ప్రస్తుతం మనం గుర్రంగూడ దగ్గర ఉన్నామండి. గుర్రాలకి ఈ గుర్రంగూడకి ఏదో లింక్ ఉండే ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ లో. తర్వాత మనం తుర్కాంజల్ ముసాబ్ చెరువు దగ్గరకు వచ్చామండి. ఇది చాలా పెద్ద చెరువు అండి బాబు. ఏ మూల నుంచి చూసినా చెరువే కనపడుతుంది. చెరువు దాటిన వెంటనే మనం దిగాల్సిన తుర్కాంజల్ వచ్చేద్దని చెప్పేసి బండ గుర్తు పెట్టేసుకున్నాను, లేదా మర్చిపోతామని చెప్పేసి బస్ దిగిన వెంటనే అత్తారింటికి దారి అనే కార్యక్రమం మొదలెట్టాం. అంటే మన అత్తగారింటికి దారి చూసుకుంటున్నాం అనమాట. గురుగారు ఈసారి మన ప్రయాణం మొత్తం షార్ట్ టీ షర్ట్లతోటే. ఈ మధ్యకాలంలో చాలా మంది బస్సుల్లో ట్రైన్లను చూసాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ప్రయాణంలో ఎలా సింపుల్ గా ఉంటే చాలా ఫ్రీగా ఉంటది. రోడ్డుకి మధ్యలో ఆంజల్ స్వామి కూడా ఉంటదండి. ఇక్కడికి వచ్చేవాడు మా అత్తగారింటి దగ్గరికి వచ్చేసినట్టే. ఇది కూడా నాకు బండ గుర్తు అనమాట. ఇక్కడ మామగారు నడవలేని స్థితిలో కనపడ్డారు. నా దగ్గర ఉన్న చిల్లర డబ్బులు ఆవిడకి ఇచ్చాను. మా అత్తగారిని దగ్గరికి అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కిరాణా షాప్కి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు తినడం కోసం